స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆగస్టు 15 తేదీ నుంచి ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ఈ పథకం వలన నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకి, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి డ్రైవర్కి వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది, ఈ రోజు వరకు వాహన మిత్ర కోసం కనీసం ఒక మాట కూడా మాట్లాడడం లేదు. కాబట్టి ఈరోజు వాహన మిత్రని లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు గతంలో వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 28 తీసుకొచ్చింది. దీనివల్ల ఆటో డ్రైవర్లు, మ్యాచ్ క్యాబ్ డ్రైవర్లు నష్టపోతున్నారు. మా ప్రభుత్వం వస్తే ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, మాట ఇచ్చారు. మరి ఆ హామీని, ఆ మాటని ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఈ జీవో నంబర్ 28 ద్వారా విపరీతమైన ఫైన్లు, జరిమానాలు విధిస్తూ ఉన్నారు. రోజంతా కష్టపడితే కానీ 1000 రూపాయలు రావడం లేదు. కేవలం ఫోటోతో విపరీతమైన ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఆ డబ్బులంతా కూడా ఫైన్లకే కట్టుకు సరిపోతుంది. మరి కుటుంబం ఎలా బతకాలి, పిల్లలు ఎలా చదివించుకోవాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల, క్యాబ్ డ్రైవర్ల పట్ల చాలా కష్టసకంగా వ్యవహరిస్తుంది. వెంటనే ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈ జిల్లాలో ఏటీసీ సెంటర్, ఆటోమేటిక్ టెస్ట్ సెంటర్ అని చెప్పేసి దరివిడి దగ్గర అచ్చుకోవడం దగ్గర ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేట్ సెంటర్ ఈ ఆటో డ్రైవర్ని, క్యాబ్ డ్రైవర్ని జలగల్ల పీటుకుంటుంది. 750 రూపాయలు చలాన్ తీసిన తర్వాత విపరీతమైన ఫైన్లు వేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని రద్దు చేసి ఈ డ్రైవర్లు అందరూ ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఎక్కడ పార్కింగ్ స్థలాలు లేవు. పార్కింగ్ స్థలాలు లేకపోవడం వల్ల ఎక్కడైనా మా బండి ఆపితే ఫోటోలు తీస్తూ ఉన్నారు, పోలీసులు వేధిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆటోలకి, మ్యాక్స్ క్యాబులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్కింగ్ స్థలాలు చూపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ మొత్తం సమస్యల మీద ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ విజయనగరం కలెక్టర్కి వచ్చాము, ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, మా సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున అవసరమైతే బంధుకు కూడా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఆటో అండ్ మ్యాచ్ క్యాబ్ డ్రైవర్ల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సురేష్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.